ఎట్లా అనిపించింది మీకు? నాకైతే మూవీ సో వర్త్ వాచింగ్ అని నాకు అనిపించింది అనమాట. నేను పెట్టిండే 295 రూపీస్ అమౌంట్కి 2.5 hour టైంకి సో నిజంగానే నాకైతే మంచిగా అనిపించింది. అండ్ అదేవిధంగా నాని గారి పర్ఫార్మెన్సే వన్ మ్యాన్ షో అనమాట. మూవీ మొత్తం ఈ HIT3 ఏంటంటే నాని గారు వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు అన్డౌటెడ్లీ. సో అలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చినారు నాని గారు. హీరోయిన్ ఎట్లా? డెఫినెట్లీ శ్రీనిధి శెట్టి ఆమెకు మంచి రోలే ఇచ్చినారనమాట. ఏదో ఈ మధ్య KGF తర్వాత ఒక 2-3 సినిమాలు ఆమె విక్రమ్తో అలా ఉన్నప్పటికీ పెద్ద రోల్ కాదు, కానీ ఈ మూవీలో అయితే ఆమెను కూడా ఒక పోలీస్ ఆఫీసర్ సో ఆ విధంగా చూపించి మంచి రోలే ఇచ్చినారు. ఒక ఇంపాక్ట్ఫుల్ రోలే ఇచ్చినారు అనమాట, సర్రని తీసుకుని అలా వదిలేకుండా. అండ్ డైరెక్షన్ కూడా శైలేష్ గోల్డ్ గారి డైరెక్షన్ అయితే నాకు అంటే లాస్ట్ మూవీ సైంధవ్తో డిసప్పాయింట్ అయినాడు, కానీ సో ఇప్పుడైతే ఎటువంటి డిసప్పాయింట్మెంట్ లేదు. అంటే మన హిట్ 1, 2, 3కి పోల్చుకుంటే ఏది బెటర్గా ఉంది? నాకైతే హిట్ 3, హిట్ 1 రెండు ఈక్వల్ అని నాకు అనిపించింది. సో రిమైనింగ్ అంతా ఓకే అని నాకు అనిపించింది. బిఫోర్ నానికి ఇప్పుడు ఈ మూవీలో నానికి డిఫరెంట్ ఏముంది? బిఫోర్ నాని మ్యాక్సిమం క్లాస్ ఫిలిమ్స్ తీస్తాడు, ఒక క్లాస్ హీరో, ఒక దసరా తప్ప. సో ఇప్పుడు ఏంటంటే ఇంకా మొత్తం మాస్లోకి ఎంటర్ అయిపోతున్నాడు. ఒక మాస్ హీరో ఎలా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, ప్రభాస్ గారు ఎలా ఒక మాస్ హీరోగా ఎలివేట్ అయినారో వాళ్ళు, సో అదేవిధంగా నాని గారు కూడా ఎలివేట్ అయ్యే జోనర్లో ఉన్నారు. అంటే టూ మచ్ యాక్షన్ ఉంది కదా, బ్లడ్ కుడుతుంది అంతా, సో పిల్లలతో చూడడం బెటర్ అంటే? వితౌట్ పిల్లలతో వస్తేనే బెటర్ అనమాట ఇలాంటి మూవీస్. ఎందుకంటే ఏ రేటింగ్ ఎందుకు ఇస్తారు అంటే వైలెన్స్ వల్లనే, అంతేగాని రొమాంటిక్ యాంగిల్ వల్ల కాదు ఈ మూవీకి. సో కాబట్టి ఆబ్వియస్లీ పిల్లలు నాట్ అలౌడ్, పిల్లలు రాకుండా ఫ్యామిలీస్ వచ్చి అది కూడా చూసి ఆ స్టెప్ దిగుతానే వదిలేయడం బెటర్ అనమాట. లేదు సినిమాని చూసి ఇన్స్పైర్ అయ్యి ఇంకా బయట వైలెన్స్ క్రియేట్ చేస్తే డెఫినెట్లీ జైల్లో ఉంటారు. కాబట్టి ఇలాంటి సినిమాలు చూస్తామా, థియేటర్లో ఎంజాయ్ చేస్తామా, సైకోపాత్స్ని హీరో చంపుతా ఉన్నాడు ఎంజాయ్ చేస్తామా, బయటకు వచ్చి వదిలేస్తే బెటర్. అంటే విలన్ అంతా సైకోయిజం ఏం చూపించారు? దారుణంగా చూపించినారు, మామూలు సైకోయిజం కాదనమాట. సో ఒకడు కాదు, ఒక 150 మంది, ఒక 100 మంది ఇంకా గ్యాంగ్ అనమాట అది వచ్చేసి మొత్తం సిటీకి అని. సో దారుణమైన విలనిజం ఉంటుంది. అంటే నాని గారు మరి టూ మచ్గా వైలెంట్ చేశారు కదా, సో మీకు ఎట్లా అనిపించింది నాని గారి లుక్ ఈ మూవీలో? నాకైతే ఓకే, నాకు బాగానే ఉంది నాని గారి లుక్ అయితే. మెయిన్గా ఏంటంటే నాని గారి పర్ఫార్మెన్స్ అనమాట. సో మోర్ దాన్ లుక్స్ నాని గారి పర్ఫార్మెన్స్. ఎంత రేటింగ్ ఇస్తారు మూవీ? ఇవ్వలేను, బట్ డెఫినెట్లీ హ్యాపీగా వచ్చి చూడండి. కలెక్షన్ ఎంత ఇస్తుంది అంటే? చెప్పలేను బట్ చూడొచ్చు.